దిస్ ఈస్ బాలు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ బేసిక్ నాలెడ్జ్ మీద చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి అందరూ ఒకసారి. ఇప్పుడు sin x ఈక్వల్ టు 4/5 అన్నాడు, tan x బై cot x. జనరల్గా మనకి బేసిక్ మీద ఐడియా ఉండాలి. ఇప్పుడు sin x ఈక్వల్ టు 4/5 కనుక ఇది థీటా కదా సార్, థీటా. థీటాకి ఇది ఏంటిది? ఎదురు భుజం. ఇదే భుజం ఆసన్న భుజం. ఇదేంటవుతుంది? కర్ణం. ఇది థీటాకి ఎదురు భుజం, ఇదేంటిది? థీటాకి ఆసన్న భుజం, ఇదేంటిది? కర్ణం. అవునా కదా? థీటాకి ఎదురు భుజం ఇది, ఇది ఆసన్న భుజం ఇది, కర్ణం ఇది. రైట్. ఇప్పుడు tan x వాల్యూ కావాలి మనకి. ఏం కావాలి సార్? tan x. sin x ఎంత అన్నాడు? 4/5 అన్నాడు. sin x ఈక్వల్ ఏమన్నాడు సార్? 4/5. sin x ఈక్వల్ టు 4/5 అన్నప్పుడు sin థీటా అంటే మనకి తెలియాలి. sin థీటా అంటే ఏంటి? ఎదుటి భుజము బై, ఓకే, ఎదుటి భుజము బై కర్ణము. cos థీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. sin థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అని అంటారు. cos థీటా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. tan థీటా అంటే ఇవి మనకు తెలియాలి సార్ బేసిక్స్. tan థీటా అంటే ఎదుట భుజము బై ఆసన్న భుజము. ఆసన్న భుజము. ఇది థీటాకి ఎదుటి భుజం అవుతుంది, ఇదేంటిది? ఆసన్న భుజం. ఇదేంటవుతుంది సార్? కర్ణం. ఎదుటి భుజాన్ని ఆపోజిట్ సైడ్ అంటారు, ఆసన్న భుజాన్ని ఎడ్జసెంట్ సైడ్ అంటారు, కర్ణాన్ని మనం ఏమంటామంటే హైపోటెన్యూస్ అని చెప్తాం. అలాగే cot థీటా, cot థీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? cot థీటా ఇస్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై ఎదుట భుజము. ఇవి మనకి బేసిక్స్. ఓకే, ఎదుటి భుజాన్ని మనం ఏమని చెప్తాం? ఆపోజిట్ సైడ్. ఆసన్న భుజాన్ని ఎడ్జసెంట్ సైడ్, దాన్ని హైపోటెన్యూస్ అని చెప్తా. ఓకే, రైట్. ఇప్పుడు దీని ప్రకారం sin x ఈక్వల్ టు 4/5 అన్నాడు. sin థీటా అంటే ఏం చెప్పాను నేను? ఎదుటి భుజము బై కర్ణం. మరి ఎదుటి భుజంలో ఎంత నెంబర్ వేయాలి? 4. కర్ణం ఎంత? 5. ఓకే, కర్ణం 5 అయినప్పుడు ఒక భుజం 4 అయితే ఇంకో భుజం, ఎందుకంటే మనకి 3, 4, 5 అనేవి పైథాగరన్ ట్రిప్లెట్స్. ఏ ట్రిప్లెట్స్ సార్? పైథాగరన్ ట్రిప్లెట్స్. అవునా కదా? 3² + 4² = 5². ఇది 5, ఇది 4 ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇది ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అవునా కదా? మనం చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం, ఈవెన్ డైరెక్షన్స్ చేసేటప్పుడు కూడా ఇన్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవునా కదా సార్? 3² + 4² = 5². వీటిని పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటారు, పైథాగరన్ త్రికాలు అంటారు. అవునా కదా? ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే మనకి ఏం కావాలి సార్? tan కావాలంటే ఎదుటి భుజం బై ఆసన భుజం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్ అందరూ. tan థీటా అంటే ఏంటి? ఎదుటి భుజం బై ఆసన భుజం. ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే ఎంత అవుతుంది? 4/3. ఓకే, రైట్. బై cot x. cot x అంటే ఏంటి? ఆసన్న భుజం బై ఎదుటి భుజం అంటే ఎంత? 3/4. ఓకే, 4/3/3/4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే, దీన్ని ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ పోతే ఈ టర్మ్ని ఏమవుతుంది చెప్పండి సార్? 4/3 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, 3/4 becomes 4/3. దిస్ ఈస్ 16/9 అవుతుంది. ఏమవుతుంది సార్? 16/9. భిన్నం తిరగబడుతుంది కదా, ఫ్రాక్షన్ గెట్స్ రివర్స్, 16/9. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా తెలియాలి. sin థీటా తెలియాలి, cos థీటా తెలియాలి, tan థీటా తెలియాలి, cot థీటా తెలియాలి. sin థీటా అంటే ఏంటి సార్? ఎదుట భుజము బై కర్ణము. థీటా ఇక్కడ చూడండి, ఇది ఒక లంబకోణం త్రిభుజం తీసుకుంటే, లంబకోణం త్రిభుజంలో ఇది ఎన్ని డిగ్రీస్? 90 degrees. వన్ యాంగిల్ ఇస్ 90. ఓకే, ఇప్పుడు ఇది 90 degrees తీసుకుంటే థీటా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, థీటాకి ఎదుటి భుజం ఇది, థీటాకి ఆసన భుజం. థీటాకి ఆనుకుని ఉండే భుజమే ఆసన భుజం, వాలుగా ఉండే భుజమే కర్ణం. దట్ ఈస్ హైపోటెన్యూస్. రైట్. ఇప్పుడు 4 sin θ - 3 cos θ = 0 అయితే secant θ into cosecant θ అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించండి. దీన్ని మనం సింప్లిఫై చేస్తే చూడండి సార్, ఇలాంటి క్వశ్చన్స్ ఎన్టీపీసీలు అడిగినవి ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్సే. ఇప్పుడు 4 sin θ =
3 cos theta అని రాయొచ్చు మనం దీన్ని. 4 sin theta ఈక్వల్ ఏం రాయొచ్చు సార్? 3 cos theta. ఓకే, ఇప్పుడు sin theta బై cos theta బై cos theta, ఈ cos theta ఏవైపు వస్తే బై అవుతుంది, ఈక్వల్ టు 3/4. sin theta బై cos theta ఈక్వల్ టు 3/4. దట్ ఈస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. tan theta ఈక్వల్ ఏమవుతుంది సార్? 3/4. tan theta వాల్యూ మనకి 3/4 వచ్చింది. ఏమొచ్చింది సార్? tan theta వాల్యూ ఏమొచ్చింది? 3/4. ఓకే, దెన్ అగైన్ టేక్ ద ట్రయాంగిల్. ఇప్పుడు మళ్ళీ లంబకోణ త్రిభుజం తీసుకుందాం. మీకు అందరికి తెలిసిందే, ఇది ఫెమిలియర్ లంబకోణ త్రిభుజం. ఇది 90 degrees. ఓకే, tan అంటే ఏం చెప్పాను సార్ నేను? ఇది ఎదుటి భుజం, ఇక్కడ θ తీసుకుంటే ఇది ఎదుటి భుజం, ఇది ఆసన్న భుజం, ఇది కర్ణం అవుతుంది. tan θ అంటే ఏంటి సార్? ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత? 3. ఎదుటి భుజం ఎంత సార్? 3. ఆసన్న భుజం ఎంత సార్? 4. రైట్. ఇప్పుడు 3, 4 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? ఖచ్చితంగా 5 అవుతుంది మనకి. ఇది 3, 4 అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది సార్? మనకి 5 అవుతుంది. అవునా కదా? పైథాగరన్ ట్రిప్లెట్స్ ప్రకారం భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ప్లస్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్తాం. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ కనుక. రైట్. ఇప్పుడు సీకెంట్ థీటా ఏమవుతుంది? సీకెంట్ థీటా 1/cos theta. అవునా కదా? రెసిప్రోకల్ ఆఫ్ cos theta ఈజ్ సీకెంట్ థీటా. సీకెంట్ థీటా ఈజ్ 1/sin theta. ఇవి కూడా తెలియాలి మనకి. సీకెంట్ అంటే ఎంత సార్? 1/cos. కొసికెంట్ అంటే ఎంత? 1/sin. ఈ రెండింటి ప్రొడక్ట్ కావాలి మనకి. గుర్తుపెట్టుకోండి, సీకెంట్ థీటా అంటే ఏంటి? 1/cos. కొసికెంట్ అంటే 1/sin. మధ్యలో ఇంటూ. యూ హావ్ టు డూ ప్రొడక్ట్. ఓకే, ఇప్పుడు రైట్ 1/, వాట్ ఈస్ cos theta వాల్యూ? cos theta వాల్యూ మనకు కావాలి. ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజము బై కర్ణం అంటే ఎంత? 4/5 ఇంటూ. ఓకే, రైట్. అలాగే sin theta ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం ఎంత? 3/5. 3/5. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మనకి 5/4 ఇంటూ ఏమవుతుంది? పైకి వెళ్ళిపోతుంది 5/3. అవునా కదా? 25/12 వస్తుంది. ఎంత వస్తుంది సార్? 25/12. రైట్. ఓకే, ఇట్లా మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇవన్నీ ఈవెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. జాగ్రత్తగా గమనించండి. ఖచ్చితంగా సార్ ఈ మోడల్లో ఖచ్చితంగా ప్రతి స్లాట్లో క్వశ్చన్ వస్తుంది. ఖచ్చితంగా మనకి ఈ టేబుల్ మీద ఐడియా, ఫస్ట్ ఈ బేసిక్స్ మీద ఐడియా ఉంటే మనం చాలా ఈజీగా చేయొచ్చు. రైట్. sin theta ఈక్వల్ టు 2/3 అన్నాడు. సీకెంట్ థీటా వాల్యూ కనుక్కోమన్నాడు. సీకెంట్ థీటా అంటే ఇప్పుడే చేసాం, 1/cos theta వాల్యూ కావాలి మనకి. ఓకే, sin theta 2/3 కనుక అగైన్ టేక్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఇది 90 degrees. ఓకే, ఇది థీటా. sin theta అంటే ఏంటి సార్? ఎదుటి భుజము బై కర్ణం. ఎదుటి భుజం ఇది, కర్ణం ఇది. అవునా కదా? ఇప్పుడు కర్ణము స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇది తెలియదు మనకి, ఇది x అనుకుంటాం ఆసన భుజాన్ని, x² + 2² దట్ ఈస్ 9 ఈక్వల్ టు x² + 4. x² ఈజ్ ఈక్వల్ 9 - 4 5 వస్తుంది. కానీ x ఈక్వల్ ఎంత? √5. ఎంత వస్తుంది సార్? √5. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది సార్? √5 అవుతుంది. √5 x వాల్యూ ఎంత అవుతుంది? √5. ఇప్పుడు నాకేమడిగా నేను? సీకెంట్ థీటా అడిగాను. సీకెంట్ థీటా అంటే ఏంటి? మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. 1/cos theta. అవునా కదా? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, వాట్ ఈస్ cos theta? మనం చదివాం ఆల్రెడీ. cos theta అని చెప్పండి. ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం ఇదే కదా? థీటాకు ఆనుకుని ఉండే భుజాన్ని ఆసన్న భుజం అంటాం. వాలుగా ఉండే భుజాన్ని కర్ణం అంటాం. థీటా ఎక్కడ ఉందో, థీటాకి ఎదురుగా ఉండే భుజాన్ని ఏమంటాం? ఎదుటి భుజం అంటాం. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోటెన్యూస్. ఇప్పుడు cos theta అంటే మనకి ఏంటి సార్? ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం ఏంటి? √5, కర్ణం ఏంటి? 3. ఇప్పుడు 1/√5/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/√5 వస్తుంది. ఏమొస్తుంది సార్? 3/√5.
సింపుల్ క్వశ్చన్ సార్. ఈ బేసిక్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. సైన్ థీటా వాల్యూ అంటే తెలియాలి, కాస్ థీటా వాల్యూ అంటే తెలియాలి, టాన్ థీటా వాల్యూ అంటే తెలియాలి, కాట్ థీటా వాల్యూ అంటే తెలియాలి. నెక్స్ట్ కాస్ 111 కాస్ 111 అని ఇచ్చాడు. జనరల్ గా మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చేయాలని అంటే యూ షుడ్ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ టీ కప్స్ మీద మనకు ప్రాపర్ ఐడియా ఉండాలి. ఇప్పుడు చూడండి సార్, ఒకసారి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 4 క్వాడ్రంట్స్ కదా సార్, Q1 Q2 Q3 Q4. ఇదేంటిది 0 to 90 ఫస్ట్ క్వాడ్రంట్. ఇదేంటిది 90 to 180. ఇదేంటిది 180 to 270. ఇదేంటిది 270 to 360. 270 to 360. ఆల్ సిల్వర్ టీ కప్స్ అన్నాడు. ఏమన్నాడు సార్? ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివ్, ఆల్ పాజిటివ్. ఇందులో ఏంటంటే పాజిటివ్ ఉంటాయి? సైన్, ఓకే, నెక్స్ట్ కొసికెంట్, ఈ రెండే పాజిటివ్. టాన్, కాట్, ఈ రెండే పాజిటివ్ థర్డ్ క్వాడ్రంట్. కాస్, సీకెంట్, ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ అనే నెగిటివ్. కానీ ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివే. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే సింపుల్ గా మనం 0 to 90, 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, 270 ప్లస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్, 270 మైనస్ థీటా అంటే Q3, 360 మైనస్ థీటా అంటే క్వాడ్రంట్ 4, 360 ప్లస్ థీటా అంటే క్వాడ్రంట్ 1. చూడండి, 90 మైనస్ థీటా 0 to 90 దీని రేంజ్. 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, 180 ప్లస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్, 180 మైనస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్, 270 ప్లస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్, 270 మైనస్ థీటా అంటే థర్డ్ క్వాడ్రంట్, 360 ప్లస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, 360 మైనస్ థీటా అంటే నెక్స్ట్ క్వాడ్రంట్ 4. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాయొచ్చానంటే చెప్పండి ఒకసారి. దీన్ని కాస్ ఆఫ్, ఓకే, కాస్ ఆఫ్ 3 times of 360 ఎంత సార్? 1000 plus 180, 1080, 1000 plus 180, 900 plus 360, 360 is 180, 1080 again plus 30 we have to add, right? Cos of 3 times of 360 plus 30 degrees. Okay, right. ఇప్పుడు cos 360 plus theta, cos 360 plus theta, 360 minus theta అంటే ఫోర్త్ క్వాడ్రంట్, cos 360 plus theta అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంటే కదా, ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివే, ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని పాజిటివే. దెన్ ఇట్ ఇస్ బికమ్స్ ప్లస్. ఆల్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్ అన్ని పాజిటివే. ఓకే, 360 ప్లస్ థీటా, 360 అన్నప్పుడు అది ఖచ్చితంగా ఈవెన్ యాంగిల్. 360 కానీ 180 కానీ వచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లో మార్పు ఉండదు. సైన్ కాస్త సైనే, కాస్ కాస్త కాసే, టాన్ కాస్త టానే, కాట్ కాస్త కాటే, కొసికెంట్ కాస్త కొసికెంటే, సీకెంట్ కాస్త సీకెంటే. ఇక్కడ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది? కాస్ కాస్త కాసే వస్తుంది. ఓకే, పాజిటివ్ ఎందుకు అవుతుందంటే 360 ప్లస్ థీటాలో ఫస్ట్ క్వాడ్రంట్ లో కాస్ పాజిటివ్, థీటా కాస్ థీటానే, థీటా ఎంత ఇక్కడ? 30 degrees. కాస్ 30 ఎంత సార్? కాస్ 30 ఎంత అవుతుంది? √3/2. ఎంత సార్? √3/2 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి కూడా బేసిక్స్ సార్, బేసిక్స్ రిలేటెడ్ అడుగుతాడు, చాలా జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఒకసారి ఇలా ఇచ్చాడు, cot 52 degrees ఈక్వల్ టు B అయితే tan 38 degrees వాల్యూ ఎంత అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి బేసిక్ రూల్, A plus B ఈక్వల్ టు 90 అయితే, A plus B ఈక్వల్ టు 90 degrees అయితే tan A ఈక్వల్ టు cot B, tan A ఈక్వల్ టు cot B అవుతుంది. ఏమవుతుంది సార్? tan A ఈక్వల్ టు cot B, A plus B 90 అయితే. అంటే దాని అర్థం 52 plus 38 రెండు కలిపితే ఎంత సార్? 90 కదా. 50 plus 30 80, 2 plus 8 10. A plus B 90 అయితే ABలు రెండు కలిపితే 90 అయితే tan A ఈక్వల్ టు ఏమవుతుంది సార్? cot B. tan A ఈక్వల్ టు cot B అంటే tan 38 degrees ఈక్వల్ టు cot 52 degrees అవుతుంది. రెండు ఈక్వలే. ఎప్పుడు
రెండు ఈక్వల్ అవుతాయి? tan A ఈక్వల్ టు cot B అయితే, A ప్లస్ బి 90 అయితే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి cot 52 డిగ్రీస్ B అని ఇచ్చాడంటే tan 30 డిగ్రీస్ కూడా ఏమవ్వాలంటే B అవ్వాలి ఈ రూల్ ప్రకారం. A ప్లస్ బి 90 అయితే tan A ఈక్వల్ టు cot B. మీరు ఏ వాల్యూ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. A ప్లస్ బి ఏమవ్వాలి? 90 అవ్వాలి. tan A ఈక్వల్ టు cot B ఎనీ వాల్యూ. 30 60 తీసుకోండి, 60 30 తీసుకోండి, 45 45 తీసుకోండి, ఏం తీసుకున్నా బేసిక్ రూల్ ఇది. ఓకే రైట్. A ప్లస్ బి 90 అయితే. నెక్స్ట్ వన్ sin θ బై cos θ ఇంటూ cot θ బై cosecant θ అని ఇచ్చాడు. జనరల్గా ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయొచ్చు? ఓకే sin θ బై cos θ అని మనం tan θ అని రాయొచ్చు సింపుల్ గా. అవునా కదా? sin θ బై sin బై cos is tan ఇంటూ cot θ ఇంటూ 1 బై cosecant θ అని రాసుకోవచ్చు. రాసుకోకూడదు చెప్పండి సార్. sin θ బై cos θ is tan θ, cot θ యాజ్ గా రాసిన ప్రొడక్ట్ ఇంటూ బై డినామినేటర్ లో ఉంది cosecant θ. ఓకే tan కోట్ క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే tan కోట్ రెసిప్రోకల్ కాబట్టి. cot θ అంటే 1 బై tan θ, ఈ రెండు పోతాయి. tan కోట్ ఆపోజిట్ కాబట్టి రెండు పోతాయి ఎందుకంటే cot θ is equal to 1 బై tan θ అవుతుంది కనుక. ఇప్పుడు మిగిలింది మనకేంటి? 1 బై cosecant θ. 1 బై cosecant θ. ఓకే దీన్ని మనం డైరెక్ట్ గా మనం ఏం రాసుకోవచ్చు? ఆన్సర్ 1 బై cosecant θ అని ఆప్షన్స్ లో ఇవ్వడం జరిగింది. లేదు దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మనకి సీకెంట్ అయితే 1 బై కాస్, cosecant అయితే 1 బై sin. కాబట్టి 1 బై cosecant θ అంటే ఏమవుతుందంటే మనకి sin θ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది సార్? ఆన్సర్ sin θ. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇట్లా ఇచ్చాడు. 1 మైనస్ tan స్క్వేర్ θ బై tan స్క్వేర్ θ అని ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాడు సార్? 1 మైనస్ tan స్క్వేర్ θ బై tan స్క్వేర్ θ. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 1 బై tan స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ బై tan స్క్వేర్ θ. అట్లా సింప్లిఫై చేయొచ్చు. ఓకే దిస్ ఇస్ 1 బై tan స్క్వేర్ θ అంటే ఏంటి? cot స్క్వేర్ θ మైనస్ 1. అంతే కదా సార్? ఒకసారి జాగ్రత్తగా గమనించండి అందరూ కూడా. 2 cos of θ మైనస్ π బై 2 ప్లస్ 3 sin of θ ప్లస్ π బై 2 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 3 sin θ ప్లస్ 2 cos θ అని ఇచ్చాడు. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనంటే క్లియర్గా గమనించండి, ప్లీజ్ అబ్జర్వ్. దీన్ని ఏం చేయాలంటే చూడండి. సపోజ్ ఇఫ్ యూ టేక్ మైనస్ కామన్, 2 cos ఆఫ్ మైనస్ కామన్ తీస్తే ఓకే π బై 2 మైనస్ π బై 2 మైనస్ θ. అంతే కదా సార్? మైనస్ π బై 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ θ. సరిపోయింది కదా? ప్లస్ 3 sin ఆఫ్ θ ప్లస్ π బై 2 మైనస్ 3 sin θ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 cos θ. ఓకే రైట్. ఇప్పుడు cos ఆఫ్ మైనస్ θ is cos θ. cos ఆఫ్ మైనస్ θ is cos θ. cos ఆఫ్ మైనస్ θ is cos θ. అంటే మనం ఏం చెప్పొచ్చు? 2 cos π బై 2 మైనస్ θ. అంతే కదా? cos ఆఫ్ మైనస్ θ is cos θ ఓన్లీ. రైట్. ప్లస్ 3 sin as it is 3 sin θ ప్లస్ π బై 2 మైనస్ 3 sin θ మైనస్ 2 cos θ. రైట్. ఓకే ఇప్పుడు 2 cos π బై 2 cos 90 మైనస్ θ. cos 90 మైనస్ θ is ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో cos పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. 90 270 లో sin becomes cos becomes sin. అంటే ఏమవుతుంది? ఇది 2 sin θ అవుతుంది. ఏమవుతుంది సార్? 2 sin θ ప్లస్ π బై 2 ప్లస్ θ 90 ప్లస్ θ. 90 ప్లస్ θ is సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్. ఓకే సైన్ పాజిటివ్ బట్ సైన్ బికమ్స్ cos θ 3 sin θ మైనస్ 2 cos θ. ఓకే రైట్. ఇప్పుడు 3 cos θ లో 2 cos θ తీసేస్తే 1 cos θ ఉంటుంది. ఓకే మైనస్ 3 sin θ ప్లస్ 2 cos θ ఈజ్ మైనస్ sin θ. ఫైనల్ ఆన్సర్ cos θ మైనస్ sin θ. రైట్. నెక్స్ట్ sin స్క్వేర్ 30 డిగ్రీస్, cos స్క్వేర్ 45 డిగ్రీస్, 4 tan స్క్వేర్ 30 డిగ్రీస్, sin 90 డిగ్రీస్, cos 90 1/24. దీన్ని సింప్లిఫై చేసి దీని వాల్యూ అంతా అడిగాడు.
ఓకే, ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మీద ఆ టేబుల్ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి సార్. సైన్ 30 అంటే మనకు అందరికీ తెలుసు 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ 45 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ tan 30 tan 60 is √3 tan 30 is 1/√3 గుర్తుపెట్టుకోవాలి వాల్యూస్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ఇంటూ సబ్స్టిట్యూట్ చేయడమే sin 90 1 స్క్వేర్ మైనస్ cos 90 0 ప్లస్ 1/24. ఓకే రైట్, దిస్ ఈజ్ 1/4 ఇంటూ స్క్వేర్ రూట్ పోతుంది అంటే 1/2 ప్లస్ 4 ఇంటూ 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1/3 ప్లస్ 1/2 మైనస్ 0 ఇంటికి పోతుంది, రిమైనింగ్ అంతా ఇక్కడ 1/24. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటూ పోతే ఎంత వస్తుంది సార్? 1/8 ప్లస్ 4/3 ప్లస్ 1/2 ప్లస్ 1/24. 1/24. Then you have to simplify this. If you take LCM, what is the highest number? 24. LCM ఎంత సార్? కాసాగు 24 is the highest number. 8 తో పోతుంది, 3 తో పోతుంది, 2 తో పోతుంది, 24 తో పోతుంది. Let us take 24 as an LCM. 8 3 times plus 3 how many times? 8 times, huh? 8 4s are anta 32 plus 2 12 times 12 ones are 12 plus 24 ones are okay 24 ones are again 1 ones are చూడండి 24 కాసాగు 8 3s are and 3 ones are 3 8s are and 8 4s are 32 2 12s are and 12 ones are 12 24 ones are 1 ones are. Okay right, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 32 plus 3 35 35 plus 12 47 plus 1 48 48/24. Okay, 24 ones are 24 2 times. Answer is 2. ఇట్లా సింపుల్ గా జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ జస్ట్ యాంగిల్స్ మీద 30 degrees 45 degrees వీటి మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఓకే.